అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఫుల్ ఇరిటేట్ చేస్తా. ఎట్లాగో మా ఇద్దరు ఈ ఫైట్లు మీకు నచ్చుతున్నాయి కదా, ఇక అయితే మళ్ళీ ఆగమాగం చేస్తా. ఎట్లా పిచ్చి పిచ్చి లేపించేస్తా ఆ పిల్లకి. నిజంగా మొత్తం కలపచ్చు. ఫస్ట్ కొన్నాడు వేయాలి. ఇప్పుడు బాసాలు అడిగినా ఇంకేమేమి చేసినా మా ఇంట్లో పని మనిషి అందుకని చేసింది. అదే తేదీ కింద ఆపరేషన్ వేసి జరుగు. అయ్యా నువ్వు ఎందుకన్నా సీరియస్ అవుతున్నావు కదా, నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ట్రావెల్లో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మేము ముంగడికి వచ్చేసిన. ఇవాళ ఏంటంటే మన మల్లునైతే ఇరిటేట్ చేద్దామని చెప్పి నేను ఫుల్ ఫిక్స్ అయిపోయినా. ఏం కూరలు రావు ఏం రావు, మొన్ననే పప్పు కూర పెట్టినా కదా మీ అందరికీ. అయితే ఆమె ఎట్లా చేస్తుందంటే ఏదో కూరలు నాకు చేయడానికి నిజంగానే వచ్చు ఆమెకు అన్నట్టు చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఫుల్ ఇరిటేట్ చేస్తా. ఎట్లాగో మా ఇద్దరు ఈ ఫైట్లు మీకు నచ్చుతున్నాయి కదా, ఇక అయితే మళ్ళీ ఆగమాగం చేస్తా. ఎట్లా పిచ్చి పిచ్చి లేపించేస్తా ఆ పిల్లకి. నిజంగానే అది ఏమో ఒకటి చేస్తుంటా. ఆ పిల్లకి ఫుల్ కోపం వస్తుంటుంది. ఒకసారి అయితే మీ అందరూ చూడరు. ఎందుకంటే ఇగో మీకు తెలియదు ఆఫ్ స్క్రీన్లా ఒత్తుతూనే ఆమె ఏమన్నా అంటే బీపీ పెరిగిపోతుంది ఆమెకి. అట్లాంటిది కొన్ని నిజంగా కెమెరా పెట్టంటే జర లోపల దాచిపెట్టుకొని ఏం చేయలేక గమ్ము నుండి ఇట్లా యాక్టింగ్ చేస్తుంటుంది. ఇప్పుడు మీ అందరికీ అది చూపిస్తాము. కూర చేస్తుంది మళ్ళీ అలా కొత్తగా చూద్దాం ఒకసారి. దా అంతగానం కూర ఏం చేస్తుందో ఆమెకే తెలియాలి. అసలు ఏంది ఏం కూర చేస్తుందో అర్థమవుతుంది. ఏం అమ్మమ్మా ఈడ కూర్చున్నాయి. ఇప్పుడు వెళ్ళ కెమెరాని చూసింది, కెమెరాని చూసి వచ్చి కూర్చుంది. మనకి తెలుసు నీకు సోకో ఏందో మాకేం తెలుసు. ఏం కూర చేస్తున్నావు మళ్ళీ అలా? వెల్లుల్లిపాయ రసం. ఒక్కసారి నిల్చొని చెప్పు ప్లీజ్. వెల్లుల్లిపాయ రసం మంచిగా చెప్పు. వెల్లుల్లిపాయ రసం. సరే ఒక్కటైతే కామెంట్ చేయండి. ఈమె దెబ్బగుందా నేను దెబ్బగున్నా అది ఒక్కటి కామెంట్. టీషర్ట్ లో దెబ్బ కనిపిస్తుంది. ఇది లూజ్ టీషర్ట్. ఇది అట్లా కాదు మళ్ళీ నేను అడిగినాక చెప్పు ఒకసారి. లోపు ఇట్లా కూర అవుతుందా? ఇదే నాడు వేసేది. అది ముట్టుకోవద్దు, నీకు అధికారం లేదు ముట్టుకునేది. ఇలా చాయ్ పోసి ఎట్లుంటుంది బిడే? ఉప్పేనా ఉప్పే గాలితే మంచిగా ఆడిపోయిందా మొత్తం కలపచ్చు. వెంటనా నీకు గంట లేదు మళ్ళీ అప్పటికే లేదు. అయ్యో ఇప్పుడు ఏమైనా అంతగానము ఇప్పుడు రాకపోవాలా? నీ పని చేస్తాను. ఎందుకు రాదు? బంద్ చేసి ఒకసారి చెయ్యి. ఇప్పుడు చెయ్యి అంట పెట్టు. ఇప్పుడు రాకపోతే పని చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వచ్చిందా? ఒక్కసారి ఒకసారి మళ్ళీ ఆగు జర. ఆ లైటరీ అరే అబ్బా ఇంత షో చేస్తుంది అమ్మ. మళ్ళీ ఎల్లిగడ్డ వేసిన వాళ్ళ ఇగో వేయాలి ఇంకోటి. ఏ మంచి ఉంటుంది. చింతపండు నీళ్ళు కూడా పోయాలమ్మా. ఇప్పుడే పోయేది ఆగు, ఖరాబ్ చేయకండి వచ్చి. అరే ఆగం ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు మంచిగా చేసా. ఒక 5 నిమిషాలు టైం నేను చేసి నీకు ఎందుకు వస్తుంది అంతగా నాకు గొప్పమలా అన్ని చూడంగానే వెళ్ళిపోయాను. వాళ్ళు పెట్టుకో. ఎందుకు ఎవరు బూతులు అందరూ మాట్లాడతారు. అబ్బా ఎందుకు అంతగానో యాక్టింగ్ చేస్తున్నావు? నాకు అర్థమవుతుంది. అరే నీకు ఉంటుందా కోపం తెచ్చాకు మరి. దీంతో కలుపు పెట్టి మస్తు ఉంటుంది. అరే జనం నేను చూసుకుంటా. బీపీ ఎత్తున్నావు చాలా మంది. అరే ఖరాబ్ చేయకు. ఒకసారి నేను చేసుకుంటా జర. నేను కూర చేస్తా జర. మంచిగా అదే దాన్ని కర్మ అంటారు. నాకు అలా మీద పడదు. దాన్ని కర్మ అంటారా? ఇప్పుడు దీన్ని ఏమంటారు నేను చూపిస్తా. ఏంటంటారు కర్మ? అరే పోయలేరు ఇంకా ఆగు. రైట్ ఇగో
నేను వేస్తాను అలా కొంచెం సేపు నేను ఇంకా కట్ చేయలేదు జరుగు ఇటు ఫస్ట్ నేను వేస్తాను నేను కట్ చేస్తాను నేను వేస్తాను అన్న మళ్ళీ యాక్టింగ్ చేయకి ఫస్ట్ కొన్నాడు వేయాలి. అరే నీకు మెంటల్ కలిసిపోయినా కాకులే నాకు కోపం వస్తుంది మరి. విన్నారా ఏమేమో ఎంత గట్టి కొడుతుందో ఒక మనిషి మీద. ఏం కలిసిపోయినాయి లేమున్నాయి కలవానికి అన్న కొయ్యని కోసి కలిసిపోయిన అన్ని వేస్ట్గా నీ దారా వేసాము ఏమేదో పెద్ద ఇప్పుడు వేసా అవుతుందా కూర మళ్ళీ కలుపుతున్నా. రాబెట్టే ఇంకా వేడెక్కువది. అక్క కలిపేసిండు అక్క ఎట్లా చేస్తావు అనుకుంటున్నావు వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసినా. అరే ఆడ పోయి పెట్టాలి కూర నువ్వు. ఎవరో ఇంతకాలం షో చేస్తుంది. మళ్ళీ ఏంటంటే ఖరాబ్ అయిపోదా? మేము తింటాం కూర, నువ్వు తింటావా? నేను కూడా తింటా. తినొద్దా? తింటావు. తినాలి వద్దా? ఖరాబ్ చేసినాక సరే ఒక్కటైనా. అరే నీకు మెంటల్ గంగు అట్లా వేసేది కాదు. అమ్మా అరే ఏదిరా ఎంతకాలం ఎందుకు చేస్తుందో నాకు అర్థమవుతుంది. పొయ్యి పని చేయరా బాబు, పొయ్యి పని చేస్తా. ఏం చేయాలా మళ్ళా చూడు. అరే ఎంత మంచిగా చూడు ఇంకా దండం చేస్తా. ఇప్పుడు చూడు ఆగం చేస్తా. నిల్వేనా ఇప్పుడు అస్సలు ఆన్ కాదు. ఇప్పుడు చూడు దా గ్యాస్ పెట్టుకోదా. నేను ఘోషిస్తుందా దా అంటే వస్తావరా మళ్ళు. అరే మళ్ళు చేయి తెగిందిరా. నా మొక్కం దిగింది. అరే మళ్ళు చేయి తెగిందిరా. ఆమె ఎక్స్ప్రెషన్ చూడు. కానీ ఆమె ఏమన్నా ఇట్లా ఫీల్ అవుతుంది అంటే హీరోయిన్ ఫీల్ అవుతా అంటావు అట్లా నువ్వు అనుకుంటావు మరి. అమ్మ ఇంతలంటూ ఉంది ఆయన. ఒకసారి చూడు వాళ్ళు ఇది బట్టలు ఎట్లా ఉన్నాయి. బట్టలు కాదు నీ ముఖమే చూడండి. నా ముఖం ఎట్లా దొబ్బగానే ఉంటది. చూడు బట్ట ఉంది కాబట్టి అట్లా పోరు మా మమ్మీ. మీ మమ్మీ లెక్క అయితే నువ్వు సేమ్ అంతేనా? అరే నడువు చల్లి కూర జీన్స్ వస్తాయంట. ఏం చదివినా మేడము విన్నావా? అరేమన్నదో దామా పుట్టినా ఏడ పడేరే కదా. చిల్లర డెకరేట్ చేస్తాడు అందుకే నేను మమ్మీ తిడుతుంది. ఆన్ చేస్తావా? తెచ్చేయాలి అది అన్నీ ఎట్లా తెలుసా? పొద్దున్న లేచి ఇల్లుకి వాకిలుకి ఇవన్నీ చేసిన. ఇప్పుడే బాసాలు కడిగిన. ఇంకేమేమి చేసిన? పని మనిషి అందుకని చేసింది. పని మనిషా? ఇగో మంచిగా మాట్లాడు మళ్ళు. మన మాట్లాడేసా పనులు ఏంది? అరే నచ్చింది ఏంది రేపు అరే గలీజ్ చేయగంగు నువ్వు అన్నీ. నేను ఏమే పోయినా కాదు, నేను ఆడపోయినకి తీసుకున్నా. ఆయన ఏమైంది వాళ్ళు జల్లి కూర ఇవ్వాలి. కళ్ళు వేసినాక అన్నం మొత్తం కళ్ళు వేసినాక అన్నా స్టవ్ ఆనైతలే అన్న స్టవ్ ఆనైతలే అక్క కొడుతున్నా. ఏమైంది పెట్టే గ్యాస్ అయిపోయిందా? ఏంటి నేను పెడతా. అరే టీవీ అంట పెడతా. ముట్టుకోకు. నిన్నోడు కొట్టుకుంటుండు నేను మాలా నూనెలో పెట్టింది అజది ఏంది అవునా? ఒకసారి నేను అంత పెడతా. అబ్బా ఇంత దానం షో చేస్తుందా అవ్వ. చూడు పాపం మా మళ్ళీ పొయ్యి అంట పెట్టడానికి కూడా వస్తలేదు. జరుగో అలా అలా మ్యాచ్ బాక్స్ అంట పెడుతుంది అక్క. ఇగో ఆమె సిగరెట్ అవుతుందా రా? నేనే తాగుతా పప్పులో సిగరెట్. అవునా? తాగం వాళ్ళు తీయమంట వీడియోలో మళ్ళీ బయటకి వీడియో బెదిరిస్తున్నావా ఊకే ఉన్నట్టుకే. కింద ఆపరేషన్ ఏం మాట్లాడుతున్నావా? ఏమైంది వాళ్ళు? ఇప్పుడు వచ్చిందా తెలివి? ఇగో లైటర్ పట్టుకొని ఈ విషయాల్లో కూరలో పెట్టించిండు రా అంట. కూరలో పెట్టేసిండు ఏమో పెద్ద చూసినట్టు. ఇప్పుడు వస్తుందా చూడు. నీకు వచ్చినా బానే అమ్మ గ్యాస్ ఆఫ్ వేసినా కూడా తెలుసా మళ్ళీ నీకు. సరే చూడు మళ్ళీ ముట్టుకోతున్నాను చెప్తున్నా.
చూడు మాట్లాడుతుంటే అన్ని యాక్టివ్లు చేస్తుంది మంచిగా వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పు ఇవి ఏం చేస్తావు రా ఫోన్లా ఏంద్రా ఏం చేస్తావు కారం పొడి వేస్తాను కారం పొడి అక్క ధనియాల పొడి ఏదా ఏదా రియాక్ట్ నో రియాక్షన్ నీ ముఖం చూస్తే నాకు ఇంకో దించి వస్తున్నాను అరే అయ్యా నువ్వు ఎందుకన్నా సీరియస్ అవుతున్నావు నాకు అర్థమవుతుంది ఓ కొట్టినాకు మరి నువ్వు చాలా ఎక్కువ వేస్తున్నావు చాలా ఎక్కువ వేస్తున్నావు చెప్తున్నా ఆ న్యూస్ ఏమొస్తుంది అరే పెట్టే అదే కూర అల్ల యూస్ చేస్తున్నా వాళ్ళు ఒక్క నిమిషం కూర చూడ ఎలా యూస్ చేస్తున్నా ఇగో ఇగో తర్వాత ఒక చెంచా కారం అర చెంచా మిరియాల పొడి ఒక చెంచా ధనియాల పొడి వేసుకుని ఏ కూరడు రాదు అక్కకి కూర ఏడవడానికి వస్తుంది రా బాబు ఆ ఒక చెంచా ధనియాల పొడి గిన్నెల పొడి అని చెప్పి ఆయన చెప్పిన అన్న వేస్తుంది మళ్ళీ అది ఎందుకు గంగుని ఎట్లా చేస్తే తినేది మా ఇంటి ఇప్పుడు పెట్టావా మళ్ళీ నాకు అస్సలు పెట్ట నీలాంటి అయితే నాలా నీలా అంటోండి ఏంది నీలాంటి కాదు నీకే పెట్ట ఏంది నాలా నువ్వు దూరం ఉంది మాట్లాడు ఏంటిది ఈడికొచ్చి మాట్లాడుతున్నావు ఓడరా నాకు అవసరమే లేదు మరి దూరం ఉండి మాట్లాడు ఏ మంచిగా మాట్లాడు వాళ్ళు చెప్తున్నా మాట ఏం చాక్లెట్లా ఏందివి ఏ చెప్ప అమ్మా షో చేస్తున్నా ఆయన చెప్పు వాళ్ళు తేజు ఇట్రా నువ్వు ఇట్లా తేజుతో మాట్లాడదారా అయ్యో తేజు ఇట్రా అబ్బా ఈమె కెమెరాలో చూపిస్తా చెప్పి ల్యాప్టాప్ కూడా ఇంకేమవుతున్నా మళ్ళా ఇట్రా నీతో మాట్లాడాలి మీ అక్కకి నేను ఏం చేస్తున్నా ఏదో చిన్న మదాక ఆడదామని చెప్పి పొయ్యి ఆపి మదాక అన్నా అంత షో చేస్తుంది తెలుసా ఆడ నిల్చొని ఇట్లా నువ్వుదా వంట చేసేటప్పుడు ఎంత చిరాకు ఉంటుంది చచ్చిపోతాడు అంట ఈ అమ్మ ఈలలో వీళ్ళకి ఉంది అరే మళ్ళీ రా మళ్ళు వీడియో చేద్దాం వేరేది నడు అల్లనే తగ్గుతుందిరా అల్లనే ఉంచుతుంది అవునా అరే నాటకాలు చేయగలను నువ్వు ఓకే ఇచ్చినప్పుడు ఏం వస్తాం మళ్ళా ఇప్పుడే పోయొద్దు నాతో ఏపీ నేను చేస్తా జరుగు అడ్డం నాతో ఏపీ నేను చేస్తా నాతో ఏపీ నేను చేస్తా జరుగు నాతో ఏపీ చేస్తా చాలా ఎక్కువ చేస్తావు. నాతో ఏపీ ఎవరితో తిప్పినా నేను వాళ్ళతో తిప్పిస్తావు రావడి సిటీలో పెట్టించిన వీడే అడ్డం జరుగు ఒకసారి ఎవరితో తెప్పిస్తావు నిజంగా ఎన్ని చూడుతుంది సంవత్సరాలకి ఇప్పుడు నువ్వు తేజీ ఏ తేజ అది మసాలా పో దొబ్బోడ నువ్వు దుబ్బోడ ఇబ్బోడ నాకు మస్తు మండుతుంది నన్ను దుబ్బోడ అంటే అక్కడికి తగ్గుంది కదా నాకు. దొబ్బోడ ఫస్ట్ నేను చూసుకున్నా నాకు నీకని చాలా తక్కువ అవునా? నువ్వు చూద్దామా? ఈయన 100 కిలోలు నేను 60 కిలోలు అరే వెయిట్ మిషన్ చాలా ఫరక్ ఉంది ఆ వెయిట్ మిషన్ ఎక్కుదాం ఒకసారి ఎక్కుదాం నేను చెప్తా. ఎక్కువ తిరిగిపోయిందా మొన్న అవును మిషన్ నేనే తిరిగిపోయింది నువ్వు తిరిగిపోయింది అంతా తెలుసు ఎవరు ఎందుకు నువ్వు కొట్టకుండా మాడు గంగు మరి చెప్తాను నేను కొట్టినా అనుకో మళ్ళీ ఏడుస్తావు ఎందుకు కొట్టు ఇగో జర్రా నువ్వు జర్రు ఉండు వాడి నుంచి దగ్గర నిల్చో. నువ్వు రామలా నీకు దమ్ముంటే రామలా ఆగు మరి వస్తున్నా. రామలా నీకు దమ్ముంటే రామలా అల్లేది వస్తున్నావు అది నువ్వు ట్రా ఫస్ట్ ఇటు రామల్లు అరే మెంటల్ గానువా? దమ్ముంటే రామలా దా అంటున్నా కదా సరే సారీ చెప్పినా కదా మళ్ళు ఏడుస్తుందిరా మళ్ళు ఇంత వచ్చి నీలాగా ఆడదాం అనుకున్నాడు నీకు ఆడలకు నువ్వు ఏడుస్తావు నేను నువ్వు మొగను అందరికి అదే అందరికి తెలియదు ఇగో నిజంగా చెప్తున్నా అంత పెద్ద గోసినవేంది గోకరికాయ ఫ్రై ఆడమడో చెప్తుండు ఇక చూపిస్తా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో చెప్తుండు ఇవన్నీ చెత్త ఎత్తుకొచ్చి కదా ఇట్లా గలీజ్ పెట్టుకుంటారా ఆంటీ ఇక మా అమ్మ ఎప్పుడు ఏం అవసరం అంటే మేము కన్నీ ఫోన్ చేసి అడుగు మరి ఏం చేసిండు అడుగు మరి నువ్వు చెప్పినా కాదు ఏం చేసిండు ఇప్పుడు ఆమె ఏమేం చేస్తున్నావు నాకు చెప్తావు కదా అనుకునే పిల్ల అనగానే సాల్ట్ అంటుంది ఇంగ్లీష్ లో కూడా అంటలేదు ఆమె అంతగానం ఉంది మళ్ళా ఏం చేస్తుందో మళ్ళా గీ ఎవడైనా పచ్చికూరలు వేస్తాడా ఆంటీ వాడిని అల్లేస్తారు కానీ ఏమన్నీ వెరైటీ ఇవి ఎందుకు వదిలేసావు మళ్ళీ కొన్ని అవి ఎందుకో మళ్ళీ ఇప్పుడు అయితే ఇంకెప్పుడు అవ్వాలి ఎప్పుడు తినాలి ఒక 10 నిమిషాలలో ఆగు ఇక అప్పటికి ఎవరైనా చూడిగా ఒరే ఇది ఇట్లా చాయ్ పెట్టిరు పాలు ఇక్కడే పాలు అయిపోయినాయి అన్న.
ఒకసారి విను. ఏది? ఇప్పుడు చెప్తే నువ్వు తంతావని తెలుసా? ఇది ఉందా? ఏయ్. ఇది ఉందా? నాటకం ఇది చూడు, ఇది ఉందా? ఏం మాట్లాడుతున్నావు ఆలోచించి మాట్లాడు మళ్ళీ. సరే ఇది చూడు, ఇది ఉందా? చెప్పు. చూడు, ఇది నన్ను చెప్పు. చూడు. దీంతో కలిపి ఇట్లా కూర దాంట్లో కూడా కలుపుతా తెలుగు ఉన్నాడు అందులో సిలుము ఉంటది గంగు. ఏ దాంతో కూడా కలుపుతున్నా అని నువ్వు నమ్మచ్చు ఆమె చెప్పగానే ఆమె పెద్ద ఫేర్లెస్ అవా రాసిందిగా దేవైశ్య మమ్మీ ఇందులోకి నైటే అది తిరుమల తిరుగుతలేదు నైటే మళ్ళీ మార్చొచ్చు కదా వీడియో కోసమేనా. ఆయన కావాలని నాటకాలు చేస్తుంది, ఇక్కడ అవుతుంది ఓవర్ యాక్షన్ చేస్తుంది బాగా. మరి అవి రెడీ అయ్యేదాకా ఆగొచ్చు కదా. అట్లా ఆమె చెప్తుంటలేదు ఏం చేయాలి అసలు చెప్పినావా? చెప్పలేను ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది అది. ఒకసారి ఆపన్నా, ఒకసారి వీడియో ఆపు. ఆపరా ఆపరా ఆపేసిన ఆపేసి అంత పిచ్చోళ్ళ ఏం కాదు. అరే ఆపేడమ్మా అంటే వీడియో అవుతారా వేరే లెక్కుంటాను చెప్పవాలా కాంచన 3 అనుకుంటా అక్క. కాంచన 3 కదా అక్కను. ఈమె వంట చేస్తే వంట బండి ఎంత చెడ్డ. అయ్యా అయ్యా అలా ఎదిగితే వీడియో చేస్తున్నాం వీడియో చూసి చేస్తున్నాం ఏందా మనం అన్ని అలాగైనా చేసి కొత్త ఎప్పుడు ఒకేలా కాకుండా సరే అండి, వెరైటీ వెరైటీగా నువ్వు ఒక్కొక్కరం ఉన్నప్పుడు చేస్తుంది. ఒక నెలకి నీకు ఎన్ని గ్యాస్లు అవుతాయండి ఇంట్లో నాకు నెలకు 2 నెలలకు ఒకటి అవుతుంది. సరే ఈ నీ చైలోకి వచ్చినప్పటికీ నేను చెప్పినప్పటికీ ఎన్ని అవుతున్నాయి బయట 2 సిలిండర్ ఖాళీగా ఉంది ఒకటి పెట్టినాం. విన్నావా ఈ మెథడ్ 4 సిలిండర్ ఆమ్చూర్ పౌడర్ అంటే అది కదా, ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ అంటే తెలియదు మీకు ఆమ్చూర్ పౌడర్ అంటే ఏంటి నువ్వు చెప్పు. నువ్వు చెప్పు పండు చెప్పు. ఆమ్చూర్ పౌడర్ అంటే అది మామిడికాయది అబ్బా పో ఎడికైనా. ఏది ఓ మామిడికాయదే వాళ్ళ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడికాయ. మామిడికాయ పౌడర్ అండి అవునా మరి నాకు పెడతలే. వాళ్ళ ఆమ్చూర్ ఉసిరి పొడి కదా. ఉసిరి పొడి ఆమ్చూర్ అంటే ఏది మామిడికాయ బా ఇందా కళ్ళ దుమ్మింది వాళ్ళు ఎంత పడ్డది తెలుసా కిలో పడ్డది అమ్మ తల్లి నేను తినగాని నెక్స్ట్ ఏమేసింది? చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ అంటే ఏం చెప్పాలి తెలియదు నాకు. తెలిస్తే బాగుంటుంది చిన్నోళ్ళని చిల్లి పోడరా అనుకో. ఆయన వాళ్ళు చెప్తురుగా సార్ ఇక ఏం లేదు పకోడీ చేస్తుంది అక్క. పకోడీ కవర్లో అవన్నీ సరే సారీ చెప్తున్నా ఇది సాఫ్ చేయి జరా. సారీ చెప్పినా కదా మంచిగా మమ్మీ ఊగా నూకుతుంటే కొడుతాను మమ్మీ. నేను ముట్టుకున్నా నేను ఇప్పుడు నూకలేనా నువ్వు? దేంతో నూకొద్దున్నావు నువ్వు. చూడు నిజ స్వరూపం అంతే ఏం తగులుతుందా భగవాన్ తీసుకో. మమ్మీని కొట్టమని చెప్తున్నాను. కొట్టానుకోవాలి, చచ్చిపోతాను నాకు చేతులు. నేను కొట్టాలి ఏం చేస్తాం రోనీరాదు వదిలే ఇరిటేట్ చేద్దామని నేను అనుకుంటే ఈమెనేమో దాన్ని సీరియస్గా తీసుకొని అది చేస్తుంది ఏం చేయాలండి మీ పాపని ఇట్లా చేస్తుంది ఇరిటేట్ చేద్దామని చెప్పిన నేను ఆల్రెడీ మరి ఇరిటేట్ చేసి ఇరిటేట్ అయ్యి అట్లనే ఉంటుంది మరి ఆమె. అదే నాకు తెలియదు ఇంత రియాక్ట్ అవుతుంది ఇంటెట్లేక వేస్తే బాగుంటుంది. రెచ్చిపోతే మరి నేను కూడా రెచ్చిపోతాం మరి. ఏం రెచ్చిపోయినావమ్మా నైట్ వేసుకొని నువ్వు రెచ్చిపోతే ఆమె చేతిలో చచ్చిపోతావు అనమాట. అవునా ఒకసారి నైట్ చూపిరా నైట్ చూపిరా ఒకసారి మమ్మీ మన వంట పట్టించుకోకుండా నువ్వు కడల నూనె పెట్టి చెప్తా. ఒక్కసారి కడేలో నూనె పెట్టాను మంచిగా కడల నూనె పెట్టు, చూడురా, చూడురా, మూతి చూడు. ఏడా? కడల నూనె పెట్టు, చూసాము. కడల నూనె పెట్టు. ఎవరితో చెప్పు ఎవరితో చెప్పు ఆంటీ నెక్స్ట్ ఏంటి తెలుసా మీ అందరికి ఒక మంచి నెక్స్ట్ వీడియో మస్తు నవ్వుకుంటారు ఏంటంటే మళ్ళీ ఒక 10-20 డైలాగులు రాసి డైలాగులు 2 సార్లు చెప్పిస్తాం చెప్తావా అది కూడా రా మళ్ళీ ఒక 10 డైలాగులు